పాడుకుందామండి. పాపిని దేవా క్షమించా, పనికిరాని పాత్రను నేను పరిశుద్ధునిగా చేయమని పాట పాడుకుందామండి. పాపిని దేవా క్షమించవా, పాపిని దేవా క్షమించవా, పనికిరాని పాత్రను నేను, పనికిరాని పాత్రను నేను పరిశుద్ధునిగా చేయుమా, పరిశుద్ధునిగా చేయుమా. నీవే శరణం యేసు శరణం శరణం,
నాకు పంపించండి. అక్కడ వేరే వాళ్ళు పాటించారు. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వచ్చిన సంగమంతటిలో ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు చేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ద్వారా కార్యక్రమం జరిగిస్తున్నాం. బ్రదర్ జీవన గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు ప్రయత్నిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మహాలోకుడి తండ్రి, నీ నామానికి నీ పాదాలకి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా నీ సహజమైన రెక్కల కింద నన్ను మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ రోజు బ్రతుకున్నామంటే నీ కృప తండ్రి, శ్వాస పీలుతున్నామంటే నీకు దయ తండ్రి. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇదిగో నా ప్రభా ఈ సన్నిధి రీతిగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ కూడికి ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షంగా ఉండి నడిపించండి ప్రభు. ఇప్పటిదాకా పాటను బట్టి మీకే మహిమ కలిగిన ప్రభు, మీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి ఇంకా జరగబోతున్న కార్యక్రమాన్ని ప్రభు మీ చేతులుగా చెప్తున్నాం ప్రభు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. అలాగే నా ప్రభు ఈ దైవ సభ నిలబడి ప్రభు వాక్యం బోధిస్తుండగా ప్రభు నీ సిగ్గుజాలను మరుగు చేసుకుని ప్రభు నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు. మాలో ఉన్న లోపాన్ని మీరు సరి చేసుకునే అవకాశాన్ని మీరు దయచేయండి ప్రభు. మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన ఈ పాదశాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతమనుకుని మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంగమంతలు చేసి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 13 నుండి 24 వరకు బ్రదర్ సత్యనారాయణ గారు చదవవలసిగా ప్రభుత్వం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 13 నుండి 24 వరకు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన దావీదు కీర్తన గ్రంథం 31వ కీర్తన 13 నుంచి ఆఖరి వరకు. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలువది దిశల నాకు భీతి కలుగుచున్నది. యెహోవా నీయందు నమ్మిక ఉంచియున్నాను. నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను. నా కాలగతులు నీ వంశంలో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. నీ కృప చేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొర్ర పెట్టుచున్నాను. నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురు గాక. అబద్ధికులు పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశించు వారి నిమిత్తము నీవు సిగ్గుపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపట పాయములను వారి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఒక్కగాలము మార్ని వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాణాకారము గల
ప్రకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందును గాక. చెందిన వారి ఎడ నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా అందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ప్రవశించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారులారా అందరూ మనుషుల ధైర్యము గ్రహించి నిబ్బరముగా ఉండుడి. దేవుడు దీవింపబడును. ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ అప్పారావు గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరు ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఆయన గడిచిన శుక్లాంచి ప్రభావ ఈ దినం వరకు నా తండ్రి మమ్మల్ని సజీవ లేఖను కాచి కాపాడి భద్రపరిచినట్టు తండ్రి తెలిసిన ప్రభావ ఈ శుక్రవారం తిన్న తండ్రి ఈ సన్నిధిలో చిన్న మందగా కూడుకుని ప్రభావ మమ్మల్ని శుద్ధించి కనపరిచేట తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభావ. ఆయన వచ్చిన పెట్టలు బట్టి మీకు వందనాలు ప్రభు. అంటే రానున్న వారి ప్రభావ సకాలంలో మమ్మల్ని చేతులు ప్రమాణం కాస్తున్నాం ప్రభావ. విషయా పాటలు పాడుతాం తండ్రి మమ్మల్ని మహిళ భాషను పెట్టలు బట్టి వందనాలు ప్రభావ. తండ్రి మా దైవజనం ప్రభావ ఎత్తి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంటే మీరు ఏమైతే మాట్లాడుతున్నారు ప్రభావ మాట్లాడగలిగే సూర్యుని ప్రభావ మా వాక్యాన్ని తండ్రి గమనించే మనసును మాటలు దయచేయమని తండ్రి నేను యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను. ప్రార్థించినటువంటి బ్రదర్ జీవన్ గారికి అలాగే అప్పారావు గారికి వాక్యం చదివినటువంటి బ్రదర్ సత్యనారాయణ గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేసుకుంటున్న సమయంలో ఆరాధన జరిగించుకున్న సేవకులు ఆరాధనలు ఏకమైన వస్తుంటారు ప్రభుత్వం. స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులు ఆకాశములకెత్తి దేవానికే స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. విమోచకుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా స్వరములెత్తి దేవదేవుని మహిమగల దేవుని మహిమగల రాజ్యం స్థితిద్దామండి. దేవానికే స్తోత్రాలు 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 తండ్రి. గత కాలమంతా కాచి దాచి భద్రపరిచిన దేవానికి వందనాలు 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 వందనాలు. ఆరాధనీయుడానికి స్తోత్రాలు 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 దేవా. ఆరాధన కరుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ స్వరూపి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. సజీవుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నృత్యం చేయడానికే స్తోత్రాలు స్తోత్రాలు అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మాకు చాలిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తాము తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పాపంలో చేరక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తాము తండ్రి. ఆశ్చర్యకరుడా అద్భుతాలు జరిగించిన వారికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Go
మహిమ స్వరూపి, ఆత్మస్వరూపి, అభిషేకుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చుట్టి విధానాలనే మొదలుపడి వాక్యం నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము దేవానికి స్తోత్రాలు, ఇస్సాకు దేవానికి స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధులకు చాలిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రియ సంగమా, గతించిన వారమంతా గతించిన దినములలో ఆయన చేసిన కార్యాలను తలంచుకుంటూ ఆ దేవదేవుడు చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి ఒక 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండి ఆ దేవుడిని స్తుతిద్దామండి. నా హృది శుద్ధీకరించు దేవా, నీ స్వరం వినుటకు. నా హృది శుద్ధీకరించు దేవా, నీ స్వరం దేవుడి సత్యం నడుచుకుంటే దేవుడు జరిగించిన ఆరాధన నిమిత్తము దైవ సేవకులు పెట్టుకుని మనందరితో సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడాలి. స్త్రీల్లో చొప్పులు, పురుషుల్లో చొప్పులు ప్రార్థన చేయడం అండి. స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం గొప్ప దేవుడానికి స్తోత్రాలు గతించిన వారి నుంచి ప్రభు ఈ వారం వరకు తండ్రి ప్రభు హయామంతయు ప్రభు తగిన సన్నిధి రెక్కల కింద కాసి కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు
స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. అయా మొదటి ప్రార్థన నుంచి ప్రభు అయా మీ స్తుతి ఆరాధన వరకు తండ్రి మీరు ముందు నడిపించినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో తండ్రి స్తుతి ఆరాధనలో ప్రభు అయా మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. గొప్ప తండ్రి నీకు స్థుతులు స్తోత్రం నాయన. వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రంలో వందనాలు నాయన తండ్రి ప్రభు. అయా ఇదిగో నాయన ముఖ్యమైన ఘటనలోకి మేము వెళ్ళించండి కానీ ఆయన తండ్రి మా దయజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయా వచ్చిన ప్రతి బిడ్డగా తండ్రి ప్రభు మీ దయజనులు ఏ వర్తమానం అయితే ఎత్తుకోవచ్చున్నారు ప్రభు అలా హృదయాలు నాటుకుని ప్రభు నా తండ్రి వర్షం ద్వారా నడిచే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను నాయన. నేను ఇదిగో నా తండ్రి ప్రభు వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంకెవరైతే రానుకున్నారో ప్రభు వారందరినీ ప్రభు నీ సన్నిధిలోకి సకాలంలో తీసుకురామని అడుగుతున్నాను తండ్రి ప్రభు. అయా సంగమ నీది ప్రభు నా తండ్రి నీ ప్రజలు ప్రభు బిడ్డలు ప్రభు అయా నా తండ్రి నీ అందరి విశ్వాసంతో నడిచే ప్రతి బిడ్డకు తండ్రి అటు హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాను గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభు అయా ఇదిగో ఎంతవరకు మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా జరిగిపోయిన కార్యక్రమంలో మీరు ఉండండి ప్రభు. ఎటువంటి తండ్రి గల్పులు జరగకుండా ప్రభు అయ్యా నా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ప్రభు అయ్యా మీ దయజనులకు మా దయజనులకు మీరు తోడుగా ఉండి ప్రభు అయ్యా వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రభు విని గల సేవలను ప్రభు గ్రహించగల హృదయాన్ని మా అందరికీ దయచేయమని ప్రభు జరగబోయే కార్యక్రమం అంతా ఈ ప్రభు నీ చేతులకు అప్పగించుతున్నాను ప్రభు మీ స్తోత్రమైన అయ్యా ఇంతవరకు చేసిన ప్రార్థన మీ స్తోత్రాలు వందనాలు. ప్రార్థన నీ పాదాల సంతకు చేర్చుకున్న ప్రతి బలం దయచేస్తాను నేస్పర్శితనం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా ఆరాధనకి కార్యం జరిగించారు తండ్రి. మనందరినీ బలపరిచారు ప్రభా. మీరు హృదయపూర్వకంగా ఆరాధించడానికి మీకు కృపనిచ్చారు తండ్రి. ఇక్కడ ప్రభా ఘనముగా మనం ఆరాధించే భాగ్యము మాకు మా సంఘానికి అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మా దైవ సేవకుడు తండ్రి మీ పక్షులు నిలబడుతుండగా తండ్రి అని జ్ఞాపకపరుచుకోండి తండ్రి. సిలువు చాటున మరుగుపరిచిన ఆయన ఏ వాక్యం వర్తమానం మాకు అవసరమో తండ్రి ఆ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. మనందరినీ బలపరచండి తండ్రి. ఈ వాక్యమే శ్రేష్టమైనది నాయన. ఈ వాక్యమే ప్రారంభము నీ వాక్యమే ముగింపు నాయన. దివ్యమైన శ్రేష్టమైన వాక్యము ద్వారా ప్రభా అందరితో మాట్లాడండి తండ్రి. ప్రభా మా హృదయాలు తెరవబడడానికి నీ సహాయం దయచేయండి నాయన. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి తండ్రి. ఈ విన్న వాక్యాన్ని మా జీవితానికి అన్వయించుకుని తండ్రి వాక్య ప్రకారం నడిచే కృప దయచేయండి తండ్రి. మరొకసారి మా దైవ సేవకులుగా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారు నిలబడుతుండగా బలమును, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించండి. సమస్త విధమైన శరీర తంత్రములు ప్రభా యేసునామములో ఏర్పరచండి. కాస్త గలిపి ఏర్పడినప్పటికీ తండ్రి మీ కృపలో మరొకసారి జ్ఞాపకపరుచుకోండి తండ్రి. ఈ ఆరాధన ఈ రీతికి నాకు జరిగిస్తున్నారు కాబట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా ఆరాధనలో పాల్గొన్నటువంటి సేవకులకు ఈ సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు సిద్ధపడదాం. ఐదు వచ్చి ప్రభు పెట్టుకున్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము చేరి ప్రభుని ఆరాధించడానికి ప్రభు చక్కని కృపనిచ్చాడు. దేవునికి స్తోత్ర. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభుని కనపరచడం, అలాగే ఆరాధన ద్వారా దేవుని మహిమపరచడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వచ్చే శుక్రవారం నుండి ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30-2 గంటల వరకు మనకు ఆరాధన. ప్లేసు ఇది కాదు, సిగ్నల్ అవతల ఫస్ట్ రైట్ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్. మీకు ఈ రాత్రి యానివర్సరీకి వస్తే అది మీకు తెలుస్తుంది. దానిలో మలాకి బాబు గారి ఆరాధన జరుగుతుంది కనుక నైఫ్ చికెన్ సెంటర్ ఉంది కదా, దాని వెనకాలే అది ప్లేసు. కనుక ఈ రాత్రి వార్షికోత్సవానికి వస్తే ప్లేస్ చూడొచ్చు. లేకపోయినా మీకు ట్రాన్స్పోర్ట్ చిన్నగా చెప్పినా చిన్న తీసుకొస్తారు కనుక మీకేమి ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. వచ్చే వారం నుండి ఉదయం 11:30కే ఆరాధన.
అలాగే 2వ శుక్రవారం అక్టోబర్ 8వ తారీఖు మనకు యానివర్సరీ 5వ సంవత్సరపు వార్షికోత్సవం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పటికే సమయం పరిగెడుతూ ఉంది. దేవుని లేఖనములో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. అలా చదువుతున్నా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో దైవజనునిగా మీ పక్షముగా నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి. చదవబడిన లేఖనములో నుండి మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని లేఖనములో వ్రాయబడినటువంటి ఈ మాటలు ద్వారా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఈ మాటలు ఎలిజబెత్ అనబడుతున్నటువంటి ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు. ఈ మాటలు ఆమె వృద్ధాప్యమందు గర్భవతి అయింది. భర్త వృద్ధుడైపోయాడు. అలాగనే ఆమె కూడా వృద్ధురాలైపోయింది. ఇక గర్భఫలమే లేదు, దేవుడు మనకి సంతానాన్ని ఇవ్వలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో వృద్ధుడుగా ఉన్నప్పుడు వారు దేవుని ఎదుట నీతిమంతముగా జీవించడాన్ని బట్టి దేవుడు కనికరించి వారికి చక్కనటువంటి కుమారుని అనుగ్రహించారు. అయితే గర్భిణీగా ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరికి ఆమెకు బంధువురాలుగా ఉన్నటువంటి కన్య అయిన మరియమ్మ వెళ్ళినప్పుడు ఆమె పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ పూర్ణురాలై ఆమె మాట్లాడుతూ ఉంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు అని మాట్లాడుతుంది. కనికరం వేరు, మహాకనికరం వేరు. కనికరములు 2 రకాలు. ఒకటి కనికరము, రెండవది మహాకనికరం. చూడండి, అదే అధ్యాయం 58వ వచనం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచనని ఆమె పొరుగువారు బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. లేఖనం మాట్లాడుతుంది. ప్రజలందరూ కూడా, పొరుగు వారందరూ కూడా ఏమనుకున్నారు అంటే ఈమె మీద ప్రభువు మహాకనికరము ఉంచాడు. కనికరము వేరు, మహాకనికరము వేరు. కనికరానికి మహాకనికరానికి ఏమిటి తేడా అంటే, ఉదాహరణకు యవనస్తురాలుగా ఉన్నటువంటి దంపతుల జీవితాల్లో ప్రభువు ప్రేమించి వివాహం అవగానే 1 ఏడాదికో లేక 2 సంవత్సరాలకు బిడ్డనిస్తే దేవుని కనికరం. ఎందుకంటే దేవుని కనికరాన్ని బట్టి గర్భఫలం ఇచ్చాడు. అయితే వృద్ధురాలైపోయి ఇక గర్భము అనేది దాచడానికి ఆ యొక్క శరీరం అవకాశము లేని పరిస్థితులలో దేవుడు ఆమెకు గర్భమునిస్తే దాన్ని ఏమంటారు అంటే మహాకనికరం. అనగా కనికరమును మించినది ఇక ఇది అవ్వదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఇది జరగడం అనేది అసంభవం. ఇది ఏ మనుషుడు చేయలేడు అనుకున్న తరుణములో దేవుడు కార్యము చేస్తే దాన్ని ఏమంటారు అంటే మహాకనికరం అని అంటారు. కనుక కనికరము వేరు, మహాకనికరము వేరు. అయితే కనికరం ఎవరి మీద ఉంటుంది? దేవుని కనికరం ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కనికరము లేక దయ లేక కటాక్షము, ఇవన్నీ ఒకే పదం యొక్క అర్థాలు. జాలి, దయ, కనికరము, కటాక్షం ఇవన్నీ కూడా ఒకే యొక్క తాత్పర్యాన్ని చెబుతా ఉంటాయి. ప్రతి మనిషి కూడా దేవుని కనికరం నా మీద ఉండాలి,
దేవుని కనికరం నా పిల్లల మీద ఉండాలి, దేవుని కనికరం నా కుటుంబం మీద ఉండాలి అని కోరుకుంటాం. దేవుని కనికరము మన సంఘము పైన ఉండాలి అని కోరుకుంటాం. అయితే దేవుని కనికరం ఒక వ్యక్తి పైన కానీ, లేక ఒక కుటుంబం పైన కానీ, ఒక సంఘము పైన కానీ ఉండాలి అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే దేవుని కనికరములు మనం పొందలేం. దేవుని కనికరాన్ని పొందలేం. జాగ్రత్తగా గమనించాలి. దేవునికి భయపడాలంటే మనుషులకు 3 స్వభావ లక్షణాలు ఉండాలి. 3 స్వభావ లక్షణాలు ఉండాలి. అంటే దేవునికి భయపడని వారు కూడా ఉన్నారు, దేవునికి భయపడని వారు కూడా ఉన్నారు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అసలు అతడు దేవుడికి కానీ మనుషులకు కానీ ఎవడికి భయపడ్డాట, ఎవడికి భయపడ్డాం. అలాంటి వాడిని భయపెట్టింది ఒక అమ్మ. దేవునికి స్తోత్రం. తాడిందన్నోడు ఉంటే తాడి తల్లన్నోడు ఉంటాడంట. వీడు అసలు దేవుడికి కానీ మనుషుడికి కానీ భయపడ్డట, ఆ అమ్మాయి భయపడ్డాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఉండేది. మీరు ఇంటికి వెళ్ళాక తాపీగా చదువుకున్నా లేఖనం బాగా, నేను ముందుకు వెళ్తాను. సబ్జెక్ట్ జాగ్రత్తగా ఉంచా. వారు నిత్యము విసుకక ప్రార్థించాలి అని చెప్పి వాళ్ళకి అర్థమవ్వడానికి, నిత్యము విసుకక ప్రార్థన చేస్తే ఏ మేలు కలుగుతుంది అని చెప్పడానికి యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్పారు. అంటే ప్రార్థన చేయడం అంటే ఇసుకున్నోడు కూడా ఉంటారు, అదే అర్థం. బయట ఇప్పుడు ఫ్లాట్లో ఎవరైనా కాసేపు ఖాళీ దొరికితే నా ప్రార్థన చేసుకుందాం అని నేను పదే పిలిచినానుకో, నువ్వు పెద్ద భక్తురాలాగానే యాక్టింగ్ చేస్తావు. అలాగే 4 సార్లు పిలిచానికి ఎప్పుడు చూసినా ప్రార్థన అది పనే లేదేటా, అవునా కదా? అంటే చాలా మందికి ఇసుకొస్తుంది. కానీ భక్తిమంతులాగా ఉంటాము, కానీ ప్రార్థన అనేది చాలా విసుగుదల పడుతుంది కదా. వాక్యం చదువుతున్నాము, రోజు ఖాళీ దొరికినప్పుడు వాక్యం చదువు అంటే విసుగు కదా. అదే టీవీ చూడండి ఇసుకుండదు కదా, సీరియల్ చూడండి ఇసుకుండదు, ఎవరితో ఫోన్లు గంటల తరబడి మాట్లాడంటే ఇసుకుండదు కదా, పక్కనోడితో ఊసాడమంటే ఇసుకుండదు. కాస్త దేవునితో మాట్లాడు అంటే ఎంత తీసుకో, మనకి దేవుడితో గడిపంటే ఎంత తీసుకో కదా. అయితే అలా విసుక్కునేవారు విసుక్కోకూడదు, నిత్యము కూడా విసుకక ప్రార్థించాలి అని ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. అలా ప్రార్థన చేయడం వల్ల ఏ లాభం కలుగుతుంది, అలా ప్రార్థన చేయడం వల్ల ఏ పేరు పొందుకుంటావో ఆ తాత్పర్యం చెప్పుద్ది. అయితే ఆయన చెప్పిన ఉపమానములు ఆయన అంటాడు, దేవునికి భయపడకయు మనుషులను లెక్క చేయని వాడు ఒకడున్నాడు, న్యాయాధిపతి. వాడి దగ్గరికి ఒక విధవరాలు, వాడి న్యాయాధిపతి కనుక నా సమస్య ఇది అని ఒకసారి వెళితే పట్టించుకోవాల. రోజు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి వెళ్తుంది. ఆమెను చూసి వాడు భయపడ్డాడు. రోజు వచ్చే ఉదయం సాయంకాలం అసలు సమస్య క్లియర్ చేస్తే నా దగ్గరికి రాదు కదా అని చెప్పి నిత్యము విసుకగా వస్తున్నటువంటి ఆమె సమస్యను పరిష్కారం చేశాడు. అంటే నిత్యము విసుకక ప్రార్థించడం వల్ల లాభం ఏమిటి అంటే, ఈమె రోజు ప్రార్థన చేస్తుంది ఈ సమస్య కొరకు, అదేదో తీర్చేస్తే ఈ మళ్ళీ నన్ను అడగదు కదా అని దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఒక్కసారి అడిగేసి ప్రార్థన చేసేసాడు అని మనం తీరిక కూర్చుంటాం. దేవుడు అంటే వీళ్ళకి అంత అవసరం లేదులే, అవసరమైతే 2వ సారి అడుగుతారుగా అని నువ్వు 2వ సారి అడుగుతేమో చూస్తాడు. మనం మరి దాన్ని అడగం, మరి పద్దానికి వెళ్తాం, అవునా కదా. ఇలాగన మనం విసుకగా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటే మనమేమో ఆయన విసిగించకూడదులే, ఆయన చాలా పనులు ఉన్నట్టుగా మనం ఉంటాం, అవునా కదా. ఆయన ఏమనుకుంటాడు, నన్ను విసిగించండి, నన్ను పదే అడగండి, నేను మీకు కార్యం చేస్తానని ఆయన అంటాడు. అంటే పదే అడగడం వల్ల ఏంటి, వీళ్ళకి అది అవసరం ఉంది కనుకనే అడుగుతున్నా, అవునా కదా. లేకపోతే ఎందుకు అడుగుతాం చెప్పండి. ఇప్పుడు మా చెన్నయ్య గారు ఉన్నారు, అవసరమైంది కనుక రోజు 4 సార్లు ఫోన్ చేస్తా.
అయ్యగారు ఉన్నాడు, ఆయనకేం అవసరం ఉండదు, ఒకసారి కూడా చేయడు. ఏమని అంటే అనుకుంటున్నాను కదా కుదరట్లేదు అంటాడు. అదే వాళ్ళ ఆవిడికి ఆ మాట్లాడతాడా? వాళ్ళ ఆవిడతో అనుకున్నాను కదా కుదరట్లేదు అనుకోని అందనుకో, సరే నువ్వు అక్కడ ఉండే నేను ఉంటున్నాను, అంతేనే కదా, అవునే కదా. మనకు అవసరమైతే ఎన్నిసార్లు అయినా చేస్తాం, మనకు అక్కర ఉంటే ఎన్నిసార్లు అయినా మోకాలు ఉంచుతాం, అవునా కదా. మనకి అక్కర లేకపోతే ఏదో ఫార్మాలిటీగా ఒక్కసారి ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తాం. దేవునికి భయపడేవాడు కావాలి, దేవునికి భయపడేవాడు కావాలి. దేవునికి భయపడాలి అంటే మనకు 3 లక్షణాలు ఉండాలి. ఏమిటి అంటే, నెంబర్ 1 దేవుడు చూస్తున్నాడు అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏమన్నది చెప్పాలి కదా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అన్న బుద్ధి జ్ఞానం లేకపోతే భయపడతామా? మనం ఇప్పుడు ఎవ్వరు చూడటం లేదే అనే కదా మనం తప్పు చేసేది. అందరూ చూస్తున్నారు అన్నట్టు తప్పు చేస్తారా? అంటే ఇప్పుడు మనుషుడు దేవునికి భయపడాలి అంటే వాడికి ఏం అర్థం కావాలి? దేవుడు నన్ను చూస్తున్నాడు అని అర్థం కావాలి. ఇది ఎంతమంది మనసులో మెదులాడద్ది అంటే, నాకు తెలిసి 100కి 90 మైండ్లో మెదులాడదాం దేవుడు చూస్తున్నాడు అని. మనం ఏమనుకుంటామంటే మనుషులు చూడకోకుండా తలుపేసాక అని అనుకుంటాం. మనుషులకి తలుపడ్డం, కానీ దేవునికి ఏమర్థం? కీర్తనాకారుడు అంటాడు 139లో, నేను నీ దగ్గర నుంచి ఎక్కడ తప్పించిపోతాను? సముద్రం భాగములకు వెళ్ళినా నీ చెయ్యి అక్కడ నన్ను పట్టుకుంటే, ఆకాశములకు వెళ్ళినా అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకూడదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి తప్పించుకుంటానయ్యా అంటాడు. అంటే దేవుని కన్ను నీవు పాతాళములో ఉన్నా చూస్తుంది, పైనున్నా చూస్తుంది. ఆయన కంటికి మరుగైనది లేదు, ఆయన కంటికి మరుగైనది లేదు. కానీ మనకి ఆ జ్ఞానము లేక ఎవరు చూడటం లేదులే అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మనము గమనించాం. ఒకసారి ఒక తండ్రి కొడుకును తీసుకుని ఒక తోటలో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అంతకుముందు తండ్రి ఆ పిల్లోడికి చక్కగా నీతి వాక్యాలు చెప్పేవాడు. దేవుడు చూస్తుంటాడురా, మనుషులు చూడకపోయినా కానీ దేవుని ఎదుటి కొంచెం భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి అని చెబుతూ ఉండేవాడు. ఈ పిల్లోడు అవన్నీ అన్నాడు. అయితే దొంగతనానికి ఏదో మామిడి పళ్ళు కొంతమంది చెప్పి పిల్లలను తీసుకువెళ్ళి, నేను చెట్టెక్కి కాయలు కోస్తా, ఎవరైనా సరే చూస్తున్నారేమో, ఎవరైనా వస్తున్నారేమో, కనుక నీకు అనికిడైతే వెంటనే ఇదిగో ఏలై నేను దిగొచ్చేస్తాను అని చెప్పాడు తండ్రి. అలాగని చెప్పాడు. పిల్లడు కింద నిలబడ్డాడు. ఇక్కడ తండ్రి వెళ్ళి కొయ్యడానికి అలా చెయ్యి లేపి కొయ్యబోతుంటే వీడు ఏలేశాడు. వాళ్ళ నాన్న కంగారుగా చెట్టు దిగేసి, ఎవరు వస్తున్నారా, ఏం జరిగిందంటే ఎవరు రావట్లేదు. మరి ఎవరు రానప్పుడు ఎందుకు వేసావు అంటే, ఎవరు రావట్లేదు కానీ ఒక ఆయన చూస్తున్నాడు మమ్మల్ని అన్నాడు. ఇది భయం వచ్చింది. ఎవరు చూస్తున్నారా, ఏంట్రా తోటోడు కదా చూస్తున్నాడంటే, ఎవరు అంటే ఎవరు కాదు, దేవుడు చూస్తున్నాడని చెప్పాడు. అంటే దేవుడు ఎవరు అంటే చూచుచున్న దేవుడు. దేవుడు స్తోత్రం. ఒక ఆమె ఇంట్లోంచి పారిపోయింది. ఈ కోయిట్లో ఇలా వచ్చి పారిపోయే మంది ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఇంట్లో కష్టాలు ఉన్నాయండి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయండి, అందుకే పారిపోయానండి బయటికి. ఇదో చెబుతుంటారు. కష్టాలు ఉంటాయనే కదా వచ్చింది. నువ్వు కలెక్టర్ ఇంట్లో కూర్చోబెట్టి చేతిస్తారు నుంచి ఇక్కడికే. కష్టపడకూడదు మనం కదా. తప్పు నీరు కూడా కాదు, నీకెవరో ఎక్కేస్తారు. బయటకు వచ్చేస్తే అక్కడక్కడ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, నీ స్వతంత్ర బ్రతకొచ్చా, నీకు ఎక్కేస్తారు, అందుకే వచ్చేస్తావు. కానీ ఇప్పుడు మాట చెప్పనా, కరోనా వచ్చిన తర్వాత కాముగా కొయిటింట్లో ఉండి పని చేసుకున్నాడు జీవితమే బాగుంది. స్తోత్రం. అవునా కదా. బయట ఉన్నోడు పరిస్థితి గందరగోళం అయిపోయింది. సరే ఉద్యోగాలు లేవు, రెంట్ల కట్టలేదు, ఎన్నో ఇబ్బందులు. ఇంటికాడు లేము, ఆడుకరువులు ఆడున్నారు పాపం, ఎన్నో ఇబ్బందులు. అవునా కదా. ఇంట్లోని పారిపోయి పైగా మరి మాస్టర్ గారు ప్రార్థన చేయంటే బయటకు వచ్చేసాను నేను. మీరు చెప్పాలి నాకు న్యాయం. నేను ఇలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు చేయకూడదు మీరు చెప్పాలి వాక్య ప్రకారం. సుందర గారు పాత్రి గారు కాబట్టి మీరు పెద్దని ప్రార్థన చేయొద్దు, గుర్తుపెట్టుకో. ఒక ఆమె ఇంట్లో పారిపోయి వచ్చింది. పారిపోయితే ఒక ఆయన
పాపం పారిపోయి వచ్చి ఒక చోట కూర్చుని ఆలోచిస్తుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, పారిపోయి వచ్చాను, పైగా నేను ఇంటి మనిషిని కూడా కాదు, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఆయన నెమ్మదిగా వచ్చి పక్కకి అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అని చెప్పింది, నా యజమానురాలను బాగా ఇబ్బంది పెడుతుంది, పారిపోయి వచ్చాను అన్నాడు. ఆయన అన్నాడు, నోరు మూసుకుని నువ్వు ఇంటికి వెళ్ళి చేతి కింద అడిగి ఉండు. ఎలా ఉండాలంట? చేతి కింద అడిగి ఉండు, నువ్వు గర్భవతివి, పుట్టే పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానులే అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఆమె ఆయనకి ఏమని పేరెట్టిందంటే, చూచుచున్న దేవుడవు. దేవునికి స్తోత్రం. చూడండి వాక్యాన్ని, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. సారాయి దాసీవైన ఆగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోయి వచ్చుచున్నానని. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అడిగి ఉండుమని దేవునికి స్తోత్రం. నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ పారిపోయి వచ్చిన అమ్మాయి పేరు తెలుసు ఆయనకి, సారాయి. అంటే సారాయి దాస్యమైన ఆగరు అంటే ఆమె పేరు తెలుసు, ఆమె ఎవరికి దాస్యో తెలుసు, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు ఆయనకి. అవునా కదా? ఆమె ఎవరికి దాసిగా పనిచేస్తుందో తెలుసు, ఎవరు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసు. ఆయన అడుగుతున్నాడు, సారాయి దాసీవైన ఆగర్, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, గర్భవతి కదా నువ్వు, ఇలాంటి పని చేయొచ్చా నువ్వు అని అడిగితే ఆమె అంటుంది, నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోయి వస్తున్నాను నేను. అప్పుడు ఈయన అంటాడు, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద ఉండు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆగరు ఇంట్లోంచి పారిపోయినప్పుడు మళ్ళీ ఒక 4-3 గంటల తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. ఎలాగానే సారాయి లేక మిగిలినటువంటి వాడు పారిపోయా కదా ఇంట్లో నుంచి, ఏం మళ్ళీ చేసేదే బయటకు పోయా అని అడిగితే ఈమె అలా కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను అక్కడ కూర్చున్నప్పుడు తప్పది, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు తిరిగి వెళ్ళి అక్కడే ఉండు, నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఆయన మాటకు గౌరవిస్తాడు. అంటే దేవుడు మనుషుల్ని మారుస్తాడు. అవునా కదా? దేవుడు మనుషుల్ని మారుస్తాడు అన్నమాట. అంటే దేవుడు మనుషులతో మాట్లాడతాడు. దేవుని కార్యం ఎంత గొప్పది అని చెప్పి ఆమెను ఎంత ఘనపరుస్తారు, దేవుణ్ణి ఎంత మహిమపరుస్తారు. ఈ రోజున ఇప్పుడు చెప్పండి, మీరు ఇంట్లోకి పారిపోయి వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేసి, ప్రభువా ఇంట్లోంచి వచ్చేసిందంట, మంచి ఉద్యోగం ఆయన కాపాడిన, ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ఎవరు పట్టుకొని చూడినాయన అని ప్రార్థన చేయాలా? ఈ మనిషికి బుద్ధి వచ్చి మళ్ళీ ఆ ఇంటికెళ్ళి చేతి కింద ఉండిన ఆయన మీ దీవెన పొందేటట్టు కృప చూపని ప్రార్థన చేయాలా? మీరు చెప్పండి. మీరు చెప్పరు, నాకు తెలుసుగా. అలా చెబితే కువైట్లో ఒక్కడ ప్రార్థనకు రాదు, రాకపోయినా పర్వాలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మిమ్మల్ని అందరిని పోగు చేసి, ఏమండి మిమ్మల్ని అందరిని పోగు చేసి మీ కొరకు ప్రార్థన చేసి ఎవరాకరికి దేవుని చేత ఎవరే బుద్ధి లేనివాడ వాళ్ళకి లేదు, నీకన్నా లేదంటారా అని దేవుడి చేత అనిపించుకునే కన్నా ఆ పాస్టర్ అంతే ప్రార్థన చేయమంటే అన్నాడని చెప్పి మీతో తిట్టించుకోవడం లేదు. దేవుని స్తోత్రం. దేవునితో గద్దింపు చేసే కన్నా మీతో తిట్టించుకోవడం మేలు కదా. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో దేవుని వాక్యానికి లోబట్టల్లా, దేవుని వాక్యానికి విధేయులు అవటంలే పారిపోతా ఉంది. దేవుడు అన్నాడు, తప్పు, నువ్వు వెళ్ళి ఆమె చేతి కిందే ఉండు. ఆమె అంటదే చెప్పొచ్చవులే అనలేదు, చూచుచున్న దేవుడవు నీవే. ఆయన ఎవరు అంటే చూచుచున్నవాడు, మనలను చూచుచున్నవాడు ఆయన. మనుషులు చూడకపోవచ్చు, నీ ప్రక్కన వారికి నువ్వేం చేస్తున్నావు తెలియకపోవచ్చు, కానీ ఆయన కంటికి మరుగనేది ఏది కూడా లేదు. మొదటిది
దేవునికి మనం భయపడాలి అంటే మనల్ని ఆయన చూస్తున్నాడు అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి. రెండవది, ఆయన మనము మాట్లాడుకునేది వింటున్నాడు అన్న గ్రహింపు ఉండాలి. ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ఆయన వింటున్నాడు అన్న గ్రహింపు ఉండాలి. మీకు ఒక మాట చెబుతాను. భార్య భర్తలు ఇద్దరు గుడికి వెళ్తున్నారు. ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అనుకోండి. వీళ్ళిద్దరు ఒకవేళ భార్య భర్తలైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి దేవుడట వీళ్ళ మధ్యన ఉండి ఆలకిస్తాడట. చూడండి వాక్యాన్ని, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవా ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఇద్దరు బిడ్డలు మాట్లాడుకుంటే వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? వాడు నా యందు భయభక్తులు కలిగించారుగా, వారు పరిశుద్ధమైనదే మాట్లాడుకుంటున్నారా, లేకపోతే నా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనుషుల ముందు నటనాడి వాడి ఇష్టానుసారముగా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి దేవుడు మన మధ్యన ఉండి ఆలకిస్తాడు. మన మధ్య నుండి ఆలకిస్తాడు. ఎప్పుడైనా సరే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఉండు ఎవరైనా వింటున్నారేమో చూస్తాను అంటాను తప్ప దేవుడు వింటున్నాడు అన్న ఆలోచన రాదు. మాట వస్తుందా? ఏమంటే దేవుడు వింటున్నాడు నా మాటలు అన్న ఆలోచన రాదు మన జీవితంలో. అందుకే ఫోన్లో గంటల పడి మాట్లాడేస్తామంటాం కదా. చాలా మంది ఏమంటే దేవుడు వింటున్నాడన్న ఆలోచన లేకోకుండా ఫోనులో ఇష్టానుసారంగా భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త ఇష్టానుసారంగా పిల్లరా మాట్లాడేస్తూ ఉంటారు. ఏం కారణం అంటే దేవుడు వింటున్నాడు అన్న గ్రహింపు లేకపోవడమే కారణం. గ్రహింపు లేకపోవడమే కారణం. అదే గ్రహింపు ఉందనుకో మనము జాగ్రత్తగా మాట్లాడతాం. మూడవది, దేవుని సన్నిధిలో దేవునికి భయపడాలి అంటే దేవుడు నా క్రియలను బట్టి నాకు ఫలమిస్తాడు అన్న భయం రావాలి. నా క్రియలను బట్టి దేవుడు నాకు ఫలమిస్తాడు అంటే నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, నాకు తీర్పు ఉంది అన్న ఆలోచన రావాలి. ఎప్పుడైతే తీర్పు ఉంది అన్న ఆలోచన వస్తుందో మనిషికి భయం వస్తుంది. ఉదాహరణకి ఒక మనిషి కారు మీద వెళ్తున్నాడు. కారు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడగానే ఉంటే ఎందుకు ఆపేస్తాడు? దాటితే శిక్ష పడద్ది. ఎప్పుడైతే నాకు తీర్పు ఉంది అన్న ఆలోచన వచ్చిందో మనిషిలో భయం వచ్చి జాగ్రత్త కలిగి ఉంటారు. అలాగే దేవుని వాక్యం ప్రకారం ఒక మనిషికి భయం రావాలి దేవుడు అంటే మనుషులు 3 విషయాలు మనిషిలో ఉండాలి. ఒకటి, ఆయన చూస్తున్నాడు అన్న ఆలోచన ఉండాలి. రెండవది, ఆయన వింటున్నాడు అన్న ఆలోచన ఉండాలి. మూడవది, ఆయన శిక్షిస్తాడు, తీర్పుంది అన్న ఆలోచన ఉండాలి. దేవుని వాక్యములో దేవుని భయము కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు. అతడు అంటాడు, నేను దేవునికి భయపడువాడను. చూడండి వాక్య గ్రంథాన్ని, ఆదికాండము 42వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 42:10 చూద్దాం. వారు ఏది ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే కాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని. 18 చూద్దాం. 18. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడతాడట? ఇప్పుడు యోసేపు అంటాడు వాడి యొక్క అన్నలతో, నేను దేవునికి భయపడువాడను, అందుకనే మీరు బ్రతుకున్నట్లు మిమ్మల్ని విడిచిపెడతా. యోసేపు ఎవరయ్యా అంటే మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు కనుకనే దేవుని యొక్క కనికరము యోసేపు పైన ఉంది. బానిసత్వములో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని యోసేపుకి ఇచ్చాడు. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఆయన యందు
భయమగల వారి మీద ఆయన కనికరము తరతరములుంటుంది. కనికరము తరతరములుంటుంది. దేవుని కనికరం మన పైన ఉంటే ఏం జరుగుతుందో 1-2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని కనికరము గాని, లేక దేవుని దయ గాని, లేక దేవుని జాలి గాని, దేవుని కటాక్షము గాని మన మీద ఉంటే ఏం జరుగుతుందో ఒక్క విషయాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిను. 15 చిన్నవాడా నిమ్మని నీతో చెప్పుచున్నానుగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించాడు. జాగ్రత్తగా గమనించాలి. ఒక యవనస్తుడు చనిపోయాడు. సమాధి కార్యం చేయడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఊరి బయటికి అడుగు పెడుతూ ఉన్నారు. ఈ లోపల యేసు ప్రభు వారు ఊళ్ళోకి వస్తున్నారు. అయితే వారిని ఆగమని చెప్పి పాడెను ముట్టుకొని ఆ యవనస్తుణ్ణి లేపి తల్లికి అప్పగించాడు. ఆ యవనస్తుణ్ణి లేపడానికి, అతని తల్లికి అతన్ని అప్పగించడానికి ప్రభువు ఆ అద్భుతమైన కార్యం చేయడానికి కారణం ఏమిటి? చూడండి 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని చెప్పాను. ఆమె బిడ్డ చనిపోయాడు అని ఏడుస్తూ ఉంది. పెనిమిటి లేడు. ఉన్న ఒక్క బిడ్డ కూడా మరణించాడు. ఇప్పుడు భర్త లేడు, అలాగే తోడుగా ఉండవలసిన బిడ్డ కూడా మరణించాడని ఆ బిడ్డను బట్టి ఆమె మహారోదన చేస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుపు ప్రభు హృదయాన్ని కదిలించింది. ప్రభువు ఆమె పైన కనికరపడి మరణించినటువంటి వాడిని లేపి తల్లికి అప్పగించాడు. స్తోత్రం. దీనిని కొంచెం ఆత్మ సంబంధముగా మనం ఆలోచిద్దాం. తల్లి అంటే ఈ దేహం. కుమారుడు లోపల ఉన్న అంతరంగ పురుషుడు. అయితే నాలో ఉన్న ఆత్మ చనిపోయిందని, అయ్యో నేను పాపము చేత మృతుడనయ్యానని, నేను మృతురాలనయ్యానని ఏ తల్లి అయితే, ఏ వ్యక్తి అయితే కన్నీరు కారుస్తారు, ఏ వ్యక్తి అయితే రోదన చేస్తారో, ఏ వ్యక్తి అయితే దేవుని పాదాల దగ్గర అంగలారుస్తారో వాళ్ళ మీద కనికరపడి దేవుడు మనలో పాపము చేత చనిపోయిన అంతరంగ పురుషుణ్ణి ఆయన బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన లోపల ఉన్న అంతరంగ పురుషుని బ్రతికించి నూతన జన్మ అనుభవంలోకి నడిపించి తిరిగి దేహానికి అప్పగిస్తాడు. ఇదిగో నీలో ఉన్న ఆత్మ చనిపోయింది కదా పాపము చేత, నీ ఏడుపును బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ ప్రార్థన బట్టి నేను బ్రతికించాను అని దేవుడు మనకు అప్పగిస్తాడు. అయితే మన ఆత్మీయ జీవితంలో దేవుని కనికరమును మనం పొందాలి అనంటే దేవుని పాదాల ఎదుట మనం మోకాళ్ళు వంచాలి. దేవుని పాదాల ఎదుట కన్నీరు గార్చాలి. దేవుని పాదాల ఎదుట మనం రోధించాలి. ఆ తల్లి తన బిడ్డ కొరకే ఎలాగైతే ఏడ్చిందో, మృతమైపోయిన మన ఆత్మీయ జీవితం కొరకు, చచ్చిపోయిన మన ఆత్మీయ జీవితం కొరకు, మృతుడైన అంతరంగ పురుషుడు కొరకు మనం ఏడవాలి. మనలో ఉన్న ఆత్మ పాపము చేత చనిపోయిందని, మనలో ఉన్న ఆత్మ పాపము చేత నాశనమైందని మనము ఎరిగి పునారా దేవుని దగ్గర కన్నీరు కారిస్తే దేవుడు మనల్ని కనికరించి మనల్ని బ్రతికిస్తాడు. నాది ఒక చిన్న మాట. మీరు ప్రార్థన చేయరు అని నేను అనగానే ఏదైనా సందర్భంలో ఎప్పుడొకప్పుడు చేస్తా ఉంటారు ప్రార్థన, ఏదో సందర్భంలో. అయితే నా చిన్న మాట ఏమిటంటే, ఎప్పుడైనా నీ ఆత్మీయ స్థితి పాడైపోయిందని, నీ ఆత్మీయ స్థితిని బాగు చేయమని, పాపము చేత నేను చచ్చాను అని గ్రహించి కన్నీటి ప్రార్థన చేసి
ఎన్ని రోజులు అయి ఉంటుంది మీరు? నువ్వు జీతం సాలేదని ఏడ్చిన రోజులు కాదు, కట్టుకున్నోడు మారలేదని ఏడ్చిన రోజులు కాదు, పిల్లల మాట్లాడట్లేదని ఏడ్చిన రోజులు కాదు, ఇంటోడు ఒంట్లో బాగా ఏడ్చిన రోజులు కాదు. నీ ఆత్మ బాగాలేదని, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చావని గ్రహించి, అయ్యో నేను మృతుడనైపోయా, నేను మృతురాలనైపోయా, యాదైనగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే అని సాధిస్తూ ప్రభు అన్నట్లుగా దేవుని వాక్యం నాతో మాట్లాడింది. నిజమే, నాలో అంతరంగ పురుషుడు క్రియల వల్ల చచ్చిపోయాడు, అందుకే నాలో ప్రార్థన లేదు, అందుకే నాలో వాక్య ఆసక్తి లేదు, అందుకే గుడంటే నాలో ఆసక్తి లేదు, పాటలంటే ఆసక్తి లేదు, దేవుని పని అంటే ఆసక్తి లేదు. కారణం ఏంటంటే సత్యుడికి ఏ ఆసక్తి ఉండదు. నేను చచ్చాను అని దేవుని పాదాల దగ్గర, ప్రభువా నన్ను తిరిగి బ్రతికించు నాయన, నన్ను తిరిగి బ్రతికించు నాయన అని నువ్వు కన్నీరు కార్చి ఎన్ని రోజులైంది? అసలు ఎప్పుడైనా కార్చిన అనుభవం ఉందా? ఆలోచించండి. లోక సంబంధమైన వాటి కొరకు ఎన్నోసార్లు ఏడ్చుంటాం కదా, ఏమండి? పనికిరాని వాటి కొరకు ఏడ్చుంటాం, కానీ పరలోకం వెళ్ళేవాడి కొరకు ఏడుస్తున్నావా? పరలోకం వెళ్ళేవాడి కొరకు కన్నీరు కారుస్తున్నావా? నిత్యత్వములో యుగ యుగములో ప్రభుతో ఉండేవాడి కొరకు పునరుద్ధరిస్తున్నామా? ఆలోచించండి. వాళ్ళ మన ఏడుపు దేని కొరకు, మనం దేని కొరకు కన్నీరు కారుస్తున్నాం? లోపల ఉన్న ఆత్మ కొరక, లేక భౌతికమైనటువంటి శరీరం కొరక, దాని కోరికల కొరక? దేవుని కనికరం మన పైన ఉండాలి అంటే చనిపోయిన మన ఆత్మ కొరకు దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. ఒకటి. రెండవది, దేవుని కనికరం మన పైన ఉంటే ఏం జరుగుతుంది? చూడండి వాక్య గ్రంథాన్ని, మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 1:41. ఆయన కనికరపడి చెయ్య చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్న దినాలని, ఆ దినాలలో ఒక కుష్ఠరోగి అపవిత్రుడుగా ఎంచబడిన వాడు యేసయ్య దగ్గరికి వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు, పవిత్రుడిగా చేయగలవు అని ప్రభు దగ్గర మనవి చేసుకున్నాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన కనికరపడి నాకిష్టమే అని ముట్టుకున్నాడు. అంటే అపవిత్రతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను అపవిత్రుడను, నన్ను శుద్ధుడిగా చేయి నీకు ఇష్టమైతే అని అడిగితే, ఆయన కనికరము పెళ్ళుపికి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఏ మనుషుడు అపవిత్రుడుగా ఉండడం దేవునికి ఇష్టము లేదు. ప్రతి బిడ్డ పవిత్రముగా ఉండాలని, ఆ పవిత్రత కొరకే ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభువారు సిలువలో ఎందుకు రక్తాన్ని కార్చాడు? ఆఖరి రక్తం బొట్టు వరకు భూమి మీద ఎందుకు పడింది? ఎందుకైనా సిలువ మీద మరణించాడు అంటే ప్రతి మనుషుడు పరిశుద్ధముగా ఉండాలి, ఆయన రక్తము చేత కడగబడాలి, నీతిమత్వముగా మార్చబడాలని మానవాళి పరిశుద్ధత కొరకై క్రీస్తు సిలువలో రక్తము కార్చాడు. అందుకనే మనం అపవిత్రులుగా ఉండడం ఆయనకి ఇష్టములే. వాక్యము చేత కడగబడి, మనము క్రీస్తు రక్తము చేత కడగబడి, పరిశుద్ధాత్ముని చేత కడగబడి, మనము శుద్ధులమై ఆయనకు బిడ్డలుగా మార్చబడాలి అనేది దేవుని ఉద్దేశం. అయితే దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అపవిత్రుడను అన్న సంగతి మనకి గ్రాహ్యం అవ్వాలి. చాలా మంది నేను చాలా మంచివాడు అనుకుంటాను, చాలా మంది నేను ఆడికన్నా పర్లేదులే అంటాడు కదా. అంటే వాడికన్నా పర్లేదంటే ఏమండి, తనని తను తమాయించుకుంటున్నాడు. చాలా మంది నేను వాడికన్నా నీతిమంతుడిని, వీడికన్నా నీతిమంతుడిని అని ఇలాగూ కబుర్లు చెబుతుంటారు. జాగ్రత్త గమనించాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోతే వేశ్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. వేశ్యకి గర్భం వచ్చింది. వేశ్యకి గర్భం వస్తే ఆయన ఈ సంగతి మర్చిపోతే, ఆయనకు ఒక కోడలు ఉంది. నీ కోడలు గర్భవతి అయిందని తెలిసింది. గర్భవతి అయిందని తెలిస్తే
ఇక కారాలు మిరియాలు నూరి ఆయన ఆమె మంచిది కాదు, చెడు తిరిగింది, నా కొడుకు చచ్చిపోయాడు, పుట్టింట్లో ఉంటుంది, దానికి గర్భం రాబెట్టి బడి తీసిరండి, కాలు చంపేద్దామని చెప్పి కారాలు మిరియాలు నూరి పెద్దలు తీసుకెళ్ళారు ఇంటికి. ఆ అమ్మాయిని చంపాలా, ఆ అమ్మాయి మీద నేను నిందేయాలని చెప్పి ఈ లోపల ఇంట్లో ఉండి నేను ఎవరి వల్ల గర్భవతినయ్యానో ఒక్కసారి మా మామగారిని ఈ వస్తువులు గుర్తుపట్టమని చెప్పి వస్తువులు ఇచ్చింది. ఏంటి ఆ వస్తువులు అంటే, ఈయన భార్య చచ్చిపోయిన తర్వాత శరీరాశను కంట్రోల్ చేసుకోకుండా వేషం దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే ఈయన తన కొడుకును తనకివ్వకుండా మోసగిస్తున్నాడని కోడలే వేషాలు వేసుకుని కూర్చుని రోడ్డు పట్టాడు. ఈయన కోడలను గుర్తుపట్ల వేషడుకుని వెళ్ళాడు. ఆ మంది మరి నువ్వు నాకేమిస్తావు నాతో వస్తానంటే, నేను గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నాను, తర్వాత నీకు గొర్రెనిస్తానంటే అప్పుడు వరకు ఏదైనా నా దగ్గర కుదువు పెట్టింది, చేతి కర్ర ఉంగరము దాని దారం 3 దగ్గర పెట్టి ఉంచుకో, నేను గొర్రె పిల్లించి పట్టుకెళ్తానని వెళ్ళిపోయాడు. అయితే ఆమె వాటిని తీసుకొని ఇంటికి వచ్చేసింది. 3వ నెలలో గర్భవతిని తెలిస్తే ఇక అయ్యగారు నేను కరెక్ట్, నేను నీతిమంతుడు, మా కోళ్ళ మంచిది కాదు, నలుగురిలో ఎండ కట్టాలని చెప్పి వచ్చాడు. ఆ మంది ఈ గుర్తుపట్టమని చెప్పి పంపించింది. అప్పుడు ఆయన గుర్తుపట్టి అంటాడు, ఇలా నాకంటే ఆమె నీతిమంతురాలు. ఎవరికంటానంట చూడండి వాక్యాన్ని. ఆదికాండం 8వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 8:26. యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని. ఎవరికంటారంట అంటే ఇప్పుడు నేనేమనుకున్నాడు, నేను నీతిమంతుడు అనుకుంటాడు. నీతిమంతుడా ఏమండి, ఏ నీతిమంతుడా అంటే చాలా మంది మళ్ళీ ఏమనుకుంటారంటే, నేను నీతిమంతుడిని, నేను మీ నీతిమంతురాలని, ఆడకన్నా పర్వాలేదు నేను, ఈడకన్నా పర్వాలేదు నేను అని చెప్పి మనమే పెద్ద పరిశుద్ధుల్లాగా చెప్పుకుంటా ఉంటాం. కానీ దేవుని దగ్గర మన క్రియలు మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయి అంట. మురికి గుడ్డల్లాగా కనపడుతుంది. అందుకే మనం దేవుడి దగ్గర ఏ ఒప్పుకోవాలంటే, ప్రభువా నేను పాపిని ఆయన, నన్ను శుద్ధి చేయను ఆయన, నన్ను కడుగును ఆయన అని అంటే దేవుడు కనికరపడి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను తెలుసుగా నీకు, నేను 6 రోజులు పోస్తుంటాను, తెలుసుగా నీకు నా భక్తి, నేను దక్షిణ భాగాలు ఇస్తాను కదా, నేను పైగా అలాంటి కదా, పైగా నా వెనక ప్రార్థన చేస్తాను చూడు, అలాంటి కాదు కదా అన్నావు అనుకో, ఒరే బడాయికోరుడా అయ్యా నాకెందుకు చెబుతావు అంటాడు దేవుడు. అవునా కదా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అపవిత్రులము కడగండి అంట మానేసి వెళ్ళి మన యొక్క పనులన్నీ చెబుతూ ఉంటాం దేవునికి. దేవుడు అసహించుకుంటాడు మనల్ని. అర్థమైందా? కనుక దేవుని లేఖనములో ఆయన కనికరము మన పైన ఉండాలి అంటే మనం దేవుని దగ్గర మనం అపవిత్రులము అని ఒప్పుకోవాలి, అపవిత్రులమని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన కనికరము మన పైకి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఒకటి, ఆయన కనికరం మన మీద ఉంటే సచ్చిన మన ఆత్మీయ జీవితం బ్రతుకుతుంది. రెండవది, ఆయన కనికరం మన మీద ఉంటే మన అపవిత్రత కడగబడి పరిశుద్ధులమవుతాం. దేవుని స్తోత్రం. అయితే ఆయన కనికరం ఉండాలి అంటే మనకేముండాలి అంటే దేవుని యందు భయం ఉండాలి. దేవుని యందు భయం ఉండాలి. రోజు గుడికి వెళ్తాను కనుక ఆయన కనికరం నా మీద ఉంటుంది అనుకోవద్దు. నువ్వు గుడికి వెళ్ళడం కాదు ముఖ్యం, దేవుని యందు భయము కలిగి ఉండడం ముఖ్యం. దేవుని భయం కలిగి ఉండడం ముఖ్యం. నువ్వు ప్రార్థనకు వచ్చి భయం లేకోకుండా తిరిగితే ఏం ప్రయోజనం? ఏమండి, ప్రార్థనకు వచ్చి దేవుడి భయం లేకోకుండా నిష్టానుసారంగా ప్రవర్తిస్తే దానివల్ల ఆశీర్వాదం ఉండదు. కనుక దేవునికి భయపడి ఆయన చూచుచున్నవాడని, ఆయన వినేవాడని, ఆయన తీర్పు తీర్చువాడని భయపడి మనం జీవిస్తే ఆయన కనికరము సంవత్సరం కదట తరములు మన పైన ఉంటుంది. అట్టి మహాకృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన పరమ తండ్రి, నీ పాదముల వందనాలు, స్తోత్రాలు నాయన. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో లేఖనముల ద్వారా మాతో చక్కగా మాట్లాడారు ప్రభు. నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు దయచేయి నాయన. విన్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి దీవించండి, నీ కృపతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.